మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అక్కినేని అఖిల్ ప్రస్తుతం సాలిడ్ కమ్బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత ఏడాది వచ్చిన ఏజెంట్ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అందుకోకపోవడం అక్కినేని అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది. ఈ సినిమా కోసం అఖిల్ తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ చిత్రం తర్వాత అఖిల్ తన అప్కమింగ్ మూవీస్ గురించి ఎక్కడా ప్రస్తావించింది లేదు. కనీసం ఇండస్ట్రీలో యాక్టివ్గానూ కనిపించలేదు. గతంలో సలార్ సక్సెస్ మీట్లో డిఫరెంట్ లుక్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. దీంతో ఆయన త్వరలో కొత్త సినిమా గురించి అనౌన్స్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అటువంటిది ఏమీ జరగలేదు. మరికొందరేమో సలార్ 2లో అఖిల్ నటిస్తున్నారని అన్నారు. అయితే అవి కూడా రూమర్సే అని తెలిపింది. అయితే ఇంతకాలం అఖిల్ అజ్ఞాతంలో ఉన్నది మాత్రం తన అప్కమింగ్ మూవీ కోసమే అంటూ తాజాగా సినీ వర్గాల్లో ఓ టాక్ నడుస్తుంది. ప్రముఖ బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఓ భారీ పాన్ ఇండియా మూవీ కోసం అఖిల్ ఇన్నేళ్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ అనిల్ డెబ్యూ చిత్రంగా రానున్న సినిమాలో అఖిల్ గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందట. మరోవైపు ఈ సినిమాతో పాటు అఖిల్ మరో 2 ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం. అందులో తమ సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్లో తెరకెక్కుతున్న చిత్రం ఒకటి. దీన్ని మురళీ కిషోర్ అబ్బోరు డైరెక్ట్ చేయనున్నారట. చిత్తూరు బ్యాక్డ్రాప్తో ఈ కథ సాగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. దీంతో పాటు కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న మూవీలోనూ అఖిల్ నటించాలని అనుకుంటున్నారట. దీని స్టోరీ ప్రస్తుతానికి రెడీగా ఉన్నప్పటికీ షూట్కు కాస్త ఆలస్యమయ్యేలా ఉందంట. ఇక అఖిల్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక అఖిల్ కెరియర్ విషయాన్ని పక్క పెడితే పర్సనల్ విషయంలో మాత్రం కొంత స్ట్రగుల్ ఎదుర్కొన్నాడు. గతంలో శ్రియా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నారు అఖిల్. ఆ అమ్మాయి కూడా అఖిల్ కంటే వయసులో పెద్దదే. ఇక అఖిల్ ఇప్పుడు మరోసారి పెళ్లికి రెడీ అవుతున్నాడు. జైనాబ్ రావుద్దీతో అఖిల్ అక్కినేని నిశ్చితార్థం తాజాగా జరిగినట్లు కింగ్ నాగార్జున తన సోషల్ మీడియాలో ప్రకటించారు. జైనాబ్ని మా కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషం. యువ జంటను అభినందించడానికి మాతో చేరండి. వారి ప్రేమకు ఆనందానికి మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నానని ఎక్స్లో పోస్ట్ చేశారు నాగార్జున. అంతేకాదు కాబోయే నూతన జంట ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు. డిసెంబర్ 4న శోభితాతో నాగచైతన్య వివాహం జరుగుతుండగా అంతా ఆ సంబరాల్లో మునిగిపోయారు. సడన్గా ఇప్పుడు అఖిల్ నిశ్చితార్థం కూడా పూర్తయిందనే వార్తతో అక్కినేని అభిమానులకు కింగ్ నాగ్ డబుల్ ట్రీట్ ఇచ్చినట్లయింది. ఇక అఖిల్ నిశ్చితార్థం విషయానికి వస్తే జైనాబ్ రావుద్దీతో అఖిల్ నిశ్చితార్థం సన్నిహితులైన కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన జైనాబ్ థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఆమె సృజనాత్మకత, సంస్కృతి పట్ల ఆమెకున్న ప్రేమ అఖిల్కి దగ్గరయ్యేలా చేసినట్లుగా సమాచారం. వీరి నిశ్చితార్థం నాగార్జున ఇంటిలో జరిగిన వివాహానికి సంబంధించి ఇంకా ఎటువంటి తేదీని నిర్ణయించలేదని తెలుస్తోంది. వీరి వివాహం వచ్చే ఏడాది ఉంటుందని అక్కినేని సన్నిహిత వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఆమె కుటుంబ నేపథ్యం గురించి ప్రతి ఒక్కరూ సెర్చ్ చేస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త జేఆర్ ఇన్ఫ్రా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జుల్ఫీ రావుజీ కుమార్తెనే ఈ జైనబ్ రావుజీ. జుల్ఫీ రావుజీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా వ్యవహరించారు. క్యాబినెట్ మంత్రులతో సమాన ర్యాంక్ కలిగిన పోస్టులో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ కంట్రీస్లో స్పెషల్గా రిప్రజెంటేటివ్గా జుల్ఫీ రావుజీ వ్యవహరించారు. ఈ సమయంలో ఆయన మంత్రులతో సమానంగా పే అండ్ అలవెన్స్ పొందారు. జుల్ఫీ రావుజ్కి మంత్రులతో సమానంగా కారు, ల్యాప్టాప్, ఫర్నిచర్, మెడికల్ రియంబర్స్మెంట్, ప్రైవేట్ సెక్రటరీ, అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఒక జమేదార్, 2 డ్రైవర్లు, 3 మొబైల్ ఫోన్లు వంటి సౌకర్యాలు కల్పించారు. అయితే మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ కంట్రీస్లో స్పెషల్ రిప్రజెంటేటివ్గా క్యాబినెట్ ర్యాంక్తో ఓ వ్యక్తిని ఓ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం అప్పట్లో అదే తొలిసారి. అయితే మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ దేశాల నుంచి ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ కోసం గత వైసీపీ ప్రభుత్వం జుల్ఫ్ రావుజీని ఆ పదవిలో నియమించింది. ఇక జుల్ఫ్ రావుజీ కుమారుడు జైన్ రావుజీ కూడా వ్యాపారవేత్త. జేఆర్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్గా చైర్మన్గా, ఎండీగా ఉన్నారు. ఈ ఫ్యామిలీ హైదరాబాద్లోనే నివాసం ఉంటుంది. ఇక జైనబ్ రావుజీ విషయానికి వస్తే ఈమె ఒక ఆర్టిస్ట్. ఇండియా, దుబాయ్, లండన్లలో ఎక్కువగా ఉంటారట. అఖిల్, జైనబ్ రావుజీ తొలిసారిగా 2 ఏళ్ల కిందట కలుసుకున్నారని సమాచారం. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడంతోనే ప్రేమలో పడ్డారట. ఇప్పుడు ఆ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంటున్నారనే టాక్ నడుస్తుంది. అయితే జైనబ్కు ఆర్టిస్ట్గా మంచి పేరు ఉంది.
ఆమె వేసే పెయింటింగ్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రశంసలు దక్కుతుంటాయి. హైదరాబాద్లో కూడా ఆమె పలు ప్రదర్శనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మోడలింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. ప్రైవేట్ లైఫ్ని ఆమె ఎక్కువగా ఇష్టపడతారట. అందుకే తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటినీ ప్రైవేట్లో పెట్టింది. దీన్ని బట్టి ఆమె సెలబ్రిటీ లైఫ్కి ఎంత దూరంగా ఉంటారో అర్థమవుతుంది. ఇక అక్కినేని వారి కాబోయే చిన్న కొడలు జైనబ్కి దాదాపు 2 ఏళ్ల క్రితం అఖిల్తో పరిచయమైంది. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడంతో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఇక తాజాగా జైనబ్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అక్కినేని అఖిల్ కంటే దాదాపు 9 సంవత్సరాలు జైనబ్ పెద్దది అన్నట్లు సమాచారం అందుతుంది. అలాంటి వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో మళ్లీ ఫామ్లోకి వచ్చేశారు అక్కినేని హేటర్స్. దాదాపు 9 ఏళ్లు పెద్దది అంటే అఖిల్కు వరుసకు అక్క అవుతుందని, అక్కకి వరుస అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా, ఇదేం సంప్రదాయమో, వావి వరుసలు లేవంటూ కొందరు అక్కినేని హేటర్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రపంచంలో అక్కినేని మాత్రమే తనకంటే వయసులో పెద్దయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవట్లేదు అని, చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఇప్పటికీ అలా పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోయారని అఖిల్ చేసిన పనిని సమర్థిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి అక్కినేని పేరు మారుమ్రోగిపోతుంది. ఇక అఖిల్ పెళ్లి కూడా గతంలో పీడల దాకా వచ్చి ఆగిపోయింది. వ్యాపారవేత్త కూతురు శ్రియా భూపాల్తో 2 ఏళ్లు ప్రేమలో పడిన అఖిల్ నిశ్చితార్థం చేసుకొని పెళ్లి వేడుకలకు ఇటలీ వెళ్లాలని అనుకున్నారు. కానీ అదే సమయానికి ఏం జరిగిందో ఏమో కానీ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ఇక అప్పటి నుంచి కామ్గా ఉన్న అఖిల్ ఇప్పుడు మళ్ళీ ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది.